ఒక విమానం టేకాఫ్ అయిన వెంటనే మాయమైపోతే ఎలాంటి వార్నింగ్ లేదు, విమానంలో ఎలాంటి లోపం కూడా లేదు. కానీ ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. ఆ విమానం మళ్ళీ 37 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చింది. ఈ సంఘటన మీలో ఎంతమందికి తెలుసు? ఇది సాధారణ సంఘటన కాదు, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఒక భయంకరమైన మిస్టరీ. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది అమెరికన్ ఫ్లైట్ అయిన 914 గురించి. 1955లో న్యూయార్క్ నుండి మయామికి బయలుదేరిన ఈ విమానం తన గమ్యానికి ఎప్పటికీ చేరలేదు. అసలు ఎందుకు ఆ విమానం గమ్యానికి చేరలేదు? టేకాఫ్ అయిన వెంటనే ఎందుకు మాయమైపోయింది? రాడార్ లో కూడా ఎందుకు కనిపించకుండా పోయింది? ఇప్పుడు మనం ఆ విషయాన్ని పూర్తిగా పరిశీలిద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఆ రోజు ఉదయం న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లోని ప్రయాణికులందరూ బోర్డింగ్ అవుతున్నారు. కొంతమంది టికెట్లు చూపిస్తుంటే మరికొందరు మాత్రం సీట్ లో కూర్చున్నారు. మొత్తం 57 మందితో 4 క్రూ మెంబర్ తో ఆ విమానం ఉంది. ఇది కేవలం 3 గంటల ప్రయాణం మాత్రమే కావడంతో వాతావరణం కూడా చాలా బాగుంది. ఎటువంటి సమస్య కూడా లేదు. ఉదయం 9:05కు విమానం ఆకాశంలోకి ఎగిరింది. 10:01 నిమిషానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అన్ని బాగానే ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చింది. కానీ 10:15కి ఒక్కసారిగా రాడార్ స్క్రీన్ మీద ఫ్లైట్ 914 కనిపించకుండా పోయింది. ఒక్క క్షణంలోనే అది మాయమైపోయింది. వెంటనే వెతకడం మొదలు పెట్టారు. నేవీ షిప్స్ సముద్రంలో వెతికాయి, ఇతర ఎయిర్లైన్స్ కి సమాచారం ఇచ్చారు. కానీ ఎక్కడ ఎలాంటి ఆనవాళ్లు కూడా దొరకలేదు. చివరికి అమెరికన్ ఎయిర్లైన్స్ ఇలా ప్రకటించింది: ఈ ప్రమాదంలో ఫ్లైట్ 914 కనిపించకుండా పోయిందని, అందులో ఉన్న ప్రయాణికులందరూ చనిపోయారని ప్రకటించింది. కానీ నిజంగా ఇది ప్రమాదమా, లేక ఏదో వేరే డైమెన్షన్ లోకి మాయమైపోయిందా? ఆ మిస్టరీ ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ 37 ఏళ్ల తర్వాత 1992 సెప్టెంబర్ 21న వెనిజులా కాంకస్ ఎయిర్పోర్ట్ లో ఒక ఆశ్చర్యమైన సంఘటన జరిగింది. రాడార్ పై ఒక్కసారిగా ఒక గుర్తు తెలియని విమానం ప్రత్యక్షమైంది. ఆ విమానం యొక్క మోడల్ చూసిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. అది ఆధునిక విమానం కాదు. దాన్ని చూస్తుంటే 1950 నాటి కాలంలా కనిపిస్తుంది. రేడియో ద్వారా ఆ విమానాన్ని సంప్రదించగా లోపల నుండి ఒక వాయిస్ వినపడింది. ఆ సౌండ్ ఏమిటంటే, ఇది అమెరికన్ ఫ్లైట్ 914 న్యూయార్క్ నుండి మయామికి వెళ్తుంది, దయచేసి మేము ఎక్కడ ఉన్నారో మీరు చెప్పగలరా అని వినిపించింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి ఒక్కసారిగా మతిపోయినట్టుగా అనిపించింది. ఆ ఫ్లైట్ ని ల్యాండింగ్ కి అనుమతి ఇచ్చారు. కొద్దిసేపటికి ఆ విమానం రన్వే పైన కనిపించింది. నిజంగానే 1950లో ఏ పెయింట్ వాడారో అలాగే ఉంది. డిజైన్ కూడా అలాగే ఉంది. కిటికీల ద్వారా లోపలికి చూడగా పాసెంజర్స్ అందరూ భయాందోళనలతో ఉన్నారు. వారి దృష్టిలో ఇంకా ఇది 1950. ఆ ఫ్లైట్ యొక్క కెప్టెన్ ఒక్కసారిగా బయటకు చూశాడు. బయటకు చూసిన వెంటనే అతని మతిపోయింది. ఎందుకంటే బయట ఆధునిక వాహనాలు, ఎయిర్పోర్ట్ యొక్క రూపాన్ని చూసి అతను చాలా షాక్ అయ్యాడు. అతని చేతిలో పడి ఉన్న క్యాలెండర్ ని చూసి కూడా ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఎందుకంటే దానిపైన 2 జూలై 1955 అని ఉంది. వెంటనే కెప్టెన్ భయంతో ఇంజిన్ స్టార్ట్ చేశాడు. ఎయిర్పోర్ట్ సిబ్బంది ఆపడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. విమానం మళ్లీ ఎగిరిపోయింది. కొన్ని క్షణాల్లోనే రాడార్ నుంచి మళ్లీ మాయమైపోయింది. అసలు ఇదంతా ఎలా జరిగింది? ఆ విమానం అసలు ఎక్కడికి వెళ్ళింది? లేదంటే కాలంలో ఏదో చోటన ఇరుక్కుపోయిందా, లేక మరొక డైమెన్షన్ లోకి వెళ్లిపోయిందా? కొంతమంది ఈ సంఘటన నిజంగానే జరిగిందని నమ్ముతారు. మరికొందరు మాత్రం ఇది పూర్తిగా కల్పితమని అంటారు. ఎందుకంటే అధికార రికార్డుల్లోనూ ఎక్కడా ఈ సంఘటన నమోదు కాలేదు. 1980లలో అమెరికన్ టాట్లాబైట్ పత్రికలో ఇది మొట్టమొదటిసారిగా చెప్పడం జరిగింది. అయితే ఇది కల్పితం అయినా కావచ్చు, లేక నిజమైనా అవ్వచ్చు. కానీ ఫ్లైట్ 914 మిస్టరీ ఇప్పటి వరకు మనుషులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగానే జరిగిందా, లేక ఇది కేవలం కథ మాత్రమేనా? ఇప్పటి వరకు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా 360 ఎర్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.